ఫిష్ కర్రీ చేస్తుందంటే మసాలా ఎంత బాగా పెడుతుందంటే మీకు చూపించాలనిపించింది. కాబట్టి చెన్నై వాళ్ళు చాలా టేస్ట్గా రుచిగా చేస్తారు. కాబట్టి నేను నేర్చుకొని మీకు కూడా చెప్పాలనే ఉద్దేశంతో నేను ఈ వీడియో తీస్తున్నాను. చూసారా, ఆడవాళ్ళు ఉమెన్ ఎప్పుడైనా ఎక్కడైనా ఏదైనా కూడా మనసు పెట్టి చేస్తారు. టేస్ట్ రావాలి, తిని బాగుండాలి అనే ఉద్దేశంతో చేస్తారు, ఏదో చేయడం పెట్టడం కాదు. కాబట్టి ఆడవాళ్ళు ఎంత శ్రద్ధతో ఆసక్తితో కృషితో బాగుండాలి, టేస్ట్గా ఉండాలి అని వాళ్ళ ప్రయత్నం చూడండి. నేను ఇప్పుడు మీకు ఆ వీడియో చూపిస్తాను, చూడండి. చూసారా, ఈ విధంగా ప్రతి ఇది ఏమి గరం మసాలా, ఇది పెప్పర్ పౌడర్, ఇది కొరియాండర్ పౌడర్, సాల్ట్, టర్మరిక్ పౌడర్, నెక్స్ట్ ఇప్పుడు కార్న్ఫ్లవర్, ఇక్కడ కార్న్ఫ్లవర్. ఈ విధంగా అన్నీ తీసుకోవాలి. కార్న్ఫ్లవర్ ఇప్పుడు ఏ క్వాంటిటీలో వేస్తారు మీరు? ఇప్పుడు ఈ ఫిష్ ఉంది, ఈ ఫిష్కి మీరు ఎంత క్వాంటిటీ తీసుకున్నారు? ఇప్పుడు 1 స్పూన్ గరం మసాలా, గట్టిగా చెప్పాలి, లౌడ్లీ. 1 స్పూన్ పెప్పర్ పౌడర్, 1 స్పూన్ పెప్పర్ పౌడర్, 4 స్పూన్ చిల్లీ పౌడర్, 4 స్పూన్స్ చిల్లీ పౌడర్, 2 స్పూన్ కొరియాండర్ పౌడర్, 2 స్పూన్స్ కొరియాండర్ పౌడర్, సాల్ట్ టేస్ట్, సాల్ట్ తగిన సాల్ట్, ఓకే, టర్మరిక్ పౌడర్ 1 స్పూన్. ఇవంతా కూడా కార్న్ఫ్లవర్ ఎంత వేసుకోవాలి? 1 స్పూన్ వేసుకోవాలి. ఇది చెన్నై కదా, ఓకే, నో ప్రాబ్లం. కార్న్ఫ్లవర్, ఓకే ఓకే ఓకే, కనపడుతుంది, ఓకే. ఇప్పుడు మీరు అన్నీ వేసుకొని ఇది కలిపారా? ప్రాసెస్ చూపించండి. ఓకే, చాలా రుచిగా చేస్తారు. ఇప్పుడు ఎన్ని కిలోస్ ఫిష్ ఇది? 2 kg, 2 కిలోస్ ఫిష్ ఫ్రై మసాలా అండి ఇది. దిస్ ఈజ్ ద ఫ్రై మసాలా. ఈ విధంగా మిక్స్ చేసుకొని మిక్స్ చేసి ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోవాలంట. ఫ్రిడ్జ్లో పెడితే ఇంకా బాగా టేస్ట్గా రుచిగా వస్తుంది అని చెప్తున్నారు. కెమెరా ముందుకు రావడానికి సిగ్గుపడుతున్నారు, కాబట్టి నాట్ అలోయింగ్. ఓకే, ఇప్పుడు ఫిష్ తీసుకుంటున్నారు, ఒక పీస్. ఇంకో ప్లేట్ ఇచ్చేది, 1 more ప్లేట్. ఓకే, ఓకే, ఇటు సైడ్ పెట్టండి, అరేంజ్ చేయాలి. ఓకే, ఈ అమ్మాయికి తెలుగు రాదు, తమిళ్ వచ్చు, ఉర్దూ వచ్చు. నేను కూడా తెలుగులో ఎందుకు చెప్తున్నాను అంటే నా వ్యూవర్స్, నా సబ్స్క్రైబర్స్, నా ఫ్రెండ్స్ ఆల్మోస్ట్ ఆల్ హిందూ పీపుల్, తెలుగు పీపుల్, కాబట్టి నేను తెలుగులోనే చెప్తున్నాను. ఆల్మోస్ట్ ఆల్ ఈ విధంగా పెట్టుకోవాలి. ఓకే, ఓకే, ఎంత చక్కచక్క చేస్తున్నారు చూడండి. బా, చెన్నై వాళ్ళు కదా ఫిష్ చేయడం బాగా తెలుసు. సముద్రం దగ్గర కాబట్టి, సముద్రం ఉంది కాబట్టి ఫిషెస్ కూడా బాగా అవైలబిలిటీగా ఉంటాయి. అట్టని చీప్ ఏం లేదండి, ఫిష్ చాలా రేట్ ఉంది. కిలో ఎంత? కిలో 500. నేను టేస్ట్ చూశాను, చాలా బాగుంది కాబట్టి మళ్ళీ ప్రిపేర్ చేయించుకొని పెట్టుకుంటున్నాను. నెక్స్ట్ ఈ విధంగా అంతా అయిపోయిన తర్వాత ఆఫ్టర్ దట్ ఆయిల్ डाल के बनाती ना, तवे के ऊपर डालती कढ़ाई में डालती. ఇప్పుడు ఇది ఈ విధంగా పెట్టుకొని ఇది ఫ్రిడ్జ్లో పెట్టి అరేంజ్ చేసి పెట్టేసి బాగా ఒక గంట, ఒక హాఫ్ అన్ అవర్, ఒక అరగంట సేపు పెట్టేసి నెక్స్ట్ పెనుమిలో బాగా ఆయిల్ వేసి వేడైన తర్వాత
అంతే డిప్ చేసి తీసేయడమే, వేయించడం. వేయించడం మీన్స్ నా బొగ్గులో ఫ్రై చేయడం. ఓకే, చూడండి ఓపికగా చేస్తున్నారు అన్నీ. ఇదంతా అయిపోయిన తర్వాత 1/2 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టేస్తారు. పెనంలో ఆయిల్ వేసి బాగా వేడి అయిన తర్వాత ఆయిల్ ఫ్రై చేసి మజాగా రుచిగా తినేయడమే. నైస్. ఆ బిగ్ ఫిష్ ఓకే ఓకే. మా రజియా వంట భలే ఫాస్ట్గా చేస్తారు. ఫాస్ట్. ఓకే, ఇంతే అండి. థ్యాంక్ యూ సో మచ్. నచ్చితే ఇప్పుడు నా ఛానల్ వచ్చి వంట ఛానల్ కాదు, బట్ నేను ఎందుకు చూపిస్తున్నానంటే లేడీస్ యొక్క శ్రద్ధ, పేషెన్స్, కాన్సన్ట్రేషన్, ఆ ఓపిక, దాన్ని మెచ్చుకోవాలండి. నిజం చెప్పాలంటే ఎంత బాగా చేస్తున్నారు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. బాయ్.